వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకు ఏ అంశాల మీద వాళ్ళు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారో మన గిరిజన శక్తిదళ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటన్న ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఈరోజు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతూ ఉన్న దాదాపు 20 సంఘాల ప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లంబాడీలు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది చాలా కీలక భూమిక పోషించి ఇలా వన్ సైడ్ ఓటేసిరని చెప్పి గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సభలు సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. దాన్నే మేము కోడ్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు గత 9 నెలలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మాకు లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ అధిష్టానానికి మీకు తెలుసు లంబాడీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60-70 కాన్స్టిట్యూన్సీల్లో ఇలా 12 రిజర్వ్డ్ స్థానాలు కాకుండా దాదాపు 40-50 స్థానాల్లో గెలుపోవడంలో శాసించేటువంటి బలం ఉన్నటువంటి సామాజిక వర్గం. దాని ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఓటేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏదైతే వస్తున్నటువంటి వార్తల ప్రకారం దసరాకి ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నది చేస్తున్నారని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇవాళ గిరిజన సంఘాలన్నీ కూడా కూర్చొని ఇలా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ లంబాడీలని మా నాయకులని మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి మేము విన్నవిస్తూ ఉన్నాము. వాళ్ళు మా యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా లంబాడీలకి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అంటే ఓన్లీ ఇది ఒకటే డిమాండ్ మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇంకా లంబాడీలకు ఇచ్చిన అన్ని హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని అనుకుంటారా, లేదా ఇది మంత్రి పదవి గురించేనా? ఈరోజు మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు ఉన్నదో గిరిజనకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే మేము సపోర్ట్ చేసినాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం కష్టపడ్డ వాళ్ళం, పనిచేసిన వాళ్ళం. ఆయా నియోజకవర్గాల్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటేయాలని చెప్పిన వాళ్ళం. అదే విషయంలో ఏదైతే మేనిఫెస్టో చేసినటువంటి అంశాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో దఫల వారీగా వాటిని కూడా పరిష్కరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఎస్సీ/ఎస్టీ కమిషన్ని ఇలా అక్కడి నుంచి ఎస్టీ కమిషన్ వేరు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తండాగూడెం గ్రామ పంచాయతీలు ఉన్నాయో వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పేసా చట్టం ఉన్నదో అదేవిధంగా మిగతా గిరిజన అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మీరు పరీక్షించే విధంగా ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని కూడా విన్నవిస్తూ ఉన్నాం. 9-10 నెలల కాలంలో ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు కాబట్టి మంత్రి పదవి కావాలంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన గిరిజనులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఏ ఒక్కటన్నా ఇప్పటి వరకు ఈ 10 నెలల్లో నిర్వహించిందా? వచ్చిన ఒక నెల రోజుల్లోనే ఏదైతే శివలాల్ మహారాజ్ జయంతి సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో ఇలా జయంతి సంబంధించిన హాలిడే కావాలంటే అప్పుడే ఒక నెల రోజుల ఫిబ్రవరి 14నే ఈరోజు మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రభుత్వం ఇలా ₹1 కోటి కేటాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగతా అంశాలు కూడా 1 by 1 అయితే ఇప్పుడు 10% రిజర్వేషన్ సంబంధించి కూడా ఇలా కోర్టులో కేసులు ఉన్నా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అప్పీల్ చేస్తూ దానికి కౌంటర్ చేస్తూ మా రిజర్వేషన్ పరిష్కరించే విధంగా కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. దఫల వారీగా చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా గతంలో మేము మంత్రులకు కానీ మిగతా వాళ్ళకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క డిమాండ్ని పరిష్కరించే నమ్మకం అయితే మాకున్నది. అంటే ఇప్పుడు ఈ దసరా వరకు ఇక్కడ మంత్రి పదవిలో చోటు తగ్గకపోతే ఈ గిరిజన సంఘం యువ నాయకులందరూ ఏ విధంగా మీరు ముందుకు పోబోతున్నారు? ఖచ్చితంగా వస్తుందని నమ్మకంతో ఉన్నాం. రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. దానికోసమే మరొకసారి కూడా మొన్ననే మేము ఢిల్లీకి కూడా వెళ్ళి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఈ మధ్య కాలంలో కూడా మేము చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా అయితే దసరా ముందే రేపు ఎల్లుండో మళ్ళీ జిల్లాల వారీగా కూడా ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ అన్ని గిరిజన సంఘాలు కలుపుకొని మా యొక్క డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా మా యొక్క భూమిక మేము పోషిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే గిరిజనులకు సంబంధించిన మంత్రి పదవి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ గిరిజనులకు సంబంధించిన ఒక మంత్రి అనేది రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఎజెండాగా డిమాండ్గా వాళ్ళు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్టీలకి ఇస్తున్న
బెనిఫిట్స్ అన్ని ఏ అయితే ఉన్నాయో హామీలన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనవలసిన అవసరం వస్తుందని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.